నీకు సరిపోదు నానా, ఫ్రీగా పడు. 76 kgs అంటే 10 kgs నేను వెయిట్ లాస్ అయ్యాను డెలివరీ నుంచి 9 days వరకు. తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పి మొన్న యూజ్ చేశాను, కానీ మళ్ళీ లైట్గా బ్లీడింగ్ అవ్వడంతో నేను ఆపేసాను. తర్వాత ఏళ్ళు ఎలా ముంచి కాళ్ళు గోల్డ్ మీద కూడా వేసుకో. ఏనున్నది వస్తావు నాన్న, 24 గంటలు ఎక్కువలు, కడుపులో ఉన్నప్పుడు ఎక్కువలే, ఇప్పుడు ఎక్కువలే. నిద్ర సరిపోక ఫేస్ అంతా డల్ అయిపోయింది అసలు. నిద్ర సరిపోవట్లేదమ్మా. సరిపోదు మరి. నా కూతురు నైట్ డ్యూటీ చేస్తుంది, నా చిన్న కూతురు. ఎగ్జాక్ట్గా 2ంటికి స్టార్ట్ చేస్తుంది. 2 నుంచి ఇంకా 5 వరకు 6 వరకు పడుకోదు. ఇంకా దాన్ని ఎత్తుకొని ఊపుతూ ఉండాలి. నిద్ర సరిపోక ఫేస్ అంతా డల్ అయిపోయింది అసలు. నన్ను లెగ్గొట్టచ్చు కదా. ఎందుకు, నువ్వు కూడా పొద్దు నుంచి పని చేస్తానే ఉన్నావు, నీకు ఎక్కడ రెస్టే ఉండట్లేదు. బాలింత్రాలు ఉండే ఇంట్లో చాలా పని ఉంటుంది పాపం. మా అమ్మకైతే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటుంది పని. అందులో నాకు మళ్ళీ సపరేట్ వంటలు ఒకటి కదా, నాకు సపరేట్గా చేయాలి, వాళ్ళకి చేసుకోవాలి పాపము. మళ్ళీ పాప క్లాత్స్ అన్నీ వాష్ చేయాలి, చాలా క్లాత్స్ అయిపోతున్నాయి. డైపర్లు వేయట్లేదు, డైపర్ వేస్తే ఎక్కువ ర్యాషెస్ వచ్చేస్తుందని డైపర్ వేయట్లేదు, ఓన్లీ మేము క్లాత్స్ వేస్తున్నాము. ఎక్కువ పాస్ పోసేస్తుంది, ఆ పాస్కి ఎక్కువ క్లాత్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి కాకపోతే చల్లగా వాతావరణం చల్లగా ఉంది కదా, వెదర్ చేంజ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ పోసేస్తుంది. పూర్విక ఈరోజు 3rd క్లాస్కి వెళ్తున్నాడు వీడు. ఎలా ఉంది నీకు? కొత్త మేడము, కొత్త క్లాస్ బాగుందా? కొత్త యూనిఫామ్, కొత్త ఫ్రెండ్స్. కానీ మీ ఫ్రెండ్స్ విడిపోయారు కదా. హన్విత, ఖ్యాతి, పూరిక ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. పాపం ఈసారి ముగ్గురిని వేరే వేరే సెక్షన్లో వేసేసారు. లేకపోతే రచ్చ చేసేస్తారు క్లాస్ అంతా. రచ్చ కావాలని, అంటే వీళ్ళు అల్లరి చేస్తున్నారని సెక్షన్ చేంజ్ చేసేస్తున్నారు. హ్యాపీ ఉందా నాన్న? బుడ్డదాన్ని మిస్ అవుతావా చెల్లిని? అల్లరి చేయకుండా మంచిగా ఉండాలి, సరేనా? మళ్ళీ బ్యాడ్ నేమ్ అది రావద్దు, అల్లరి చేస్తుంది పూర్విక అని పేరు రావద్దు, సరేనా? రిబ్బన్ ఏది? చూడు పక్కన ఫుడ్ ఏంటమ్మా? క్యాబేజీ కూర వండాను, ఇడ్లీ, బొంబాయి చట్నీ, క్యాబేజీ కూర. మా పూరికకి ఫేవరెట్ బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ ఉంటే చాలు. అలా తిప్పునానా 6 ప్యాక్ అని తెలియాలా అమ్మమ్మ? పెడుతున్నావు తీరపోతున్నా రోజు. ఇడ్లీ, బొంబాయి చట్నీ పెట్టిన క్యాబేజ్కి నేను చదువుతానులే. వేసి నమ్మని వాడు చెల్లి వేసిపోద్ది. అమ్మాయి కదిలి కోడి నిద్ర అస్సలు పడుకోదు, కదులుతుంది ఆల్రెడీ. అమ్మో లేచాక దానికి మసాజ్ చేసేసి ఆయిల్ పెట్టేసి పెడతాను. ఈ అమ్మాయిని పరడి చేసి పంపేసి 7:30 అయిపోయింది టైం. సరే నాన్న, సరే జల్లు వేసే మధు. చెప్పు, అల్లరి చేయకుండా ఉంటుందా చెల్లి అని చెప్పు. అల్లరి చేయకుండా ఉండి చెల్లి స్కూల్కి వెళ్తా. బాబు బాబు బాగా ఎత్తు మరిగేసింది మా. ఈ 4 రోజులు అందరూ చేసింది ఉంది కదా అమ్మా. స్కూల్ టైం వచ్చి రాగానే కాలేజీకి అడిగి స్నానం చేసి ఒక చెల్లి దగ్గర రావాలి, వినపడుతుందా? బాయ్ పూర్విక, లవ్ యూ, లవ్ యూ. ఓకే 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 సరే. ఎక్కడ దొంగతనం చేసి వస్తావు నాన్న? 24 గంటలు ఎక్కువలు, కడుపులో ఉన్నప్పుడు ఎక్కువలే, ఇప్పుడు ఎక్కువలే. ఎక్కువలు వచ్చినాడు ఏంటంటే దారం ఏదైనా తీసుకుని నోట్లో నమిలి ఇట్లా 4-8 పెన్ పెడితే ఎక్కువలు ఆగిపోతాయి అంటారు. ఇది కడుపులో ఉన్నప్పుడు చాలాసార్లు ఎక్కువలు పడింది. ఆల్రెడీ ఒకసారి షార్ట్ వీడియోలో కూడా అడిగాను, మీకు అట్లా ఏదన్నా హికప్స్ వస్తే తెలిసిందా బేబీ లోపల ఎక్కువలు పడుతుందని.
సో అర్ధరాత్రి లేదు, పగలు లేదు, చాలాసార్లు ఎక్కువలు వస్తాయి. పిల్లలంటే దొంగతనం చేసి దొరికిపోతారంట, అందుకని ఎక్కువలు వస్తాయంట మా అమ్మ చెప్పింది. అంతేనా? ఏం దొంగతనం చేశావు నాన్న నువ్వు? చేస్తే గోల్డ్ చేయి నాన్న, గోల్డ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. గోల్డ్ చేసేయమ్మా, గోల్డ్ చేయి, బ్యాగ్ అట్టుకెళ్ళిపో, ఓ బ్యాగ్ తీసుకెళ్ళిపో, గోల్డ్ తెచ్చేసే బంగారు తల్లి. ఎవరికి కనిపించు. ముచ్చి తల్లి నీళ్ళు దొరికాము, స్నానం చేసి తులిపేద్దాం. రియో రియో పాప, పాపేది? పాప కాపలా. పాప కాపలానా? నో 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 నో, బాబు రియగాడు చూడు, ఆడు అనుకుంటున్నాడు నాకు ఇంట్లో ఎవరో పోటీ వచ్చారు, అందుకే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాడు. నువ్వు పొద్దుంటే నేను స్నానం చేసేసి ఎడిటింగ్ అది చేసుకుంటా, సరేనా? ఓకేనా? బొట్టు బొట్టు ఏం చేస్తున్నావు? ఎడిటింగ్ చేసుకున్నావా? పాప పడుకుంది కదా, నువ్వు పడుకోవచ్చు కదా కాసేపు. ఎడిటింగ్ ఉంది, మా వీడియో పెట్టాలి. అది ఎవరికైనా ఇచ్చి చేస్తారే. వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఈ క్లిప్ ఇక్కడ, ఈ క్లిప్ ఇక్కడ అని చెప్పాలి. అలా కాకుండా నేనే చేసుకుంటే బెటర్. కొంచెం పడుకోవాలనుకుంటాను మా బుడ్డది పడుకున్నాక, బట్ నాకు ఎడిటింగ్ వర్క్ ఉంది కదా, చేసుకుందామని చెప్పి వచ్చాను. అయితే చాలామంది అడుగుతున్నారు, ఆఫ్టర్ సి సెక్షన్ మీరు ఏ బెల్ట్ యూజ్ చేస్తారు అక్క అని చెప్పి. సో ఆఫ్టర్ సి సెక్షన్ నేనైతే వెయిట్ లాస్ అయిపోయానండి. డెలివరీ టైంకి నా వెయిట్ వచ్చి 86 kgs ఎగ్జాక్ట్గాను. ఆఫ్టర్ డెలివరీ అంటే మొన్న నేను పురుటినీళ్ళ రోజున హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఆ రోజు చెక్ చేసుకున్నప్పుడు నా వెయిట్ వచ్చి 76 kgs, అంటే 10 kgs నేను వెయిట్ లాస్ అయ్యాను డెలివరీ నుంచి 9 days వరకు. అయితే ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నానో ఏంటో నాకు తెలీదు. బేసిక్గా ఏంటంటే కడుపుతున్నప్పుడు బాడీలో ఎక్కువ వాటర్ ఉంటుంది, వాటర్ వల్ల మనిషి లావుగా అనిపించేస్తాము. ఉమ్మనీరు ఉంటుంది, తర్వాత కొంచెం వేస్టేజ్ అంతా ఉంటుంది, అంటే బేబీ వెయిట్ ఉంటుంది. ఇదంతా కలిపితే మనం మరీ ఎక్కువ లావుగా అనిపిస్తాం కాబట్టి వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అయిపోతాం. బట్ నేనైతే 10 kgs తగ్గాను. సో ఇంకా నా వెయిట్, నేను కన్సీవ్ అయ్యే టైంకి నా వెయిట్ వచ్చి 72 kgs. సో ప్రెగ్నెన్సీలో నా వెయిట్ వచ్చి 86 kgs. ఇప్పుడు నేను నార్మల్గా నా వెయిట్కి నేను రావాలంటే ఇప్పుడు నేను అరౌండ్ ఒక 6 kgs అయినా తగ్గాలి. బేసిక్గా నాకు బోన్ వెయిట్ ఎక్కువ, అంటే నాకు నార్మల్గా 75 kgs ఉండేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ. హోమియోపతి స్టార్ట్ చేశాక నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో 72 kgs అప్పుడే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. ప్రెగ్నెంట్ అంటే డెలివరీ టైంకి 86 kgs. సో ఇంకా ఎలాగైనా 6 kgs అన్నా 8 kgs అన్నా తగ్గితే నేను నార్మల్ నా వెయిట్కి వచ్చేస్తాను. బట్ కొంచెం బాడీ వీక్గా ఉంటుంది, సి సెక్షన్ కదా. పెయిన్ అయితే ఏమీ లేదు, బట్ ఇంటర్నల్గా లోపలైతే హీల్ అవ్వడానికి మినిమం టైం పడుతుంది. బెల్ట్ గురించి అడిగారు కదా అండి, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు ఇది డాక్టరే చెప్పారు. సో పూర్విక టైంలో కూడా నేను యూజ్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అయితే ఏదైనా బ్లీడింగ్ అవుతే కనుక దయచేసి యూజ్ చేయొద్దు. సి సెక్షన్ అయిన తర్వాత కొద్ది రోజులు బ్లీడింగ్ కంటిన్యూగా అవుతుంది. నాకైతే 15 days అయ్యింది. అది 2 రోజులు ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కడుపులో మనకి సి సెక్షన్ చేసినప్పుడు క్లాట్స్ ఉంటాయి కదా, ఆ క్లాట్స్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఒక్కోసారి మళ్ళీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది స్టాప్ అయిపోయిన తర్వాత. నన్ను అడిగితే ఒక 1 month తర్వాత బెల్ట్ స్టార్ట్ చేయండి, ముందే స్టార్ట్ చేయొద్దు, కొంచెం పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాము. సో నేనైతే తీసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి నేను కొద్ది రోజులు అయ్యాక యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బెల్ట్ అయితే తీసుకున్నా. ఇక్కడ అండ్ కింద పెట్టుకోవడానికి, కింద మనకి స్టిచెస్ వేస్తారు కాబట్టి కింద కొద్ది రోజులు పెట్టుకోవద్దు, ఎందుకంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదోడు కూడా ఇచ్చారు. బట్ బెల్ట్ పెట్టుకుంటే మనకి బేబీకి ఫీడ్ ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫుడ్ తినేటప్పుడు బెల్ట్ రిమూవ్ చేసేసేయండి. నార్మల్ టైంలో అంతా బెల్ట్ పెట్టుకోండి. బేబీకి ఫీడ్ ఇచ్చేటప్పుడు
ఫుడ్ తినేటప్పుడు రిమూవ్ చేసుకుంటే బెటరు. ఇంకోటి వచ్చి కింద పెట్టుకోవడానికి, అంటే మన పొత్తు కడుపు ఉంటుంది కదా. లేవనా చూపిస్తావా? ఇలా సో ఇలా పెట్టుకొని ఉంటే కొంచెం మనకి సి సెక్షన్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయినా పొట్ట వచ్చేస్తుంది కాబట్టి తగ్గుతుంది ఈ టైంలోనే. తర్వాత మళ్ళీ తగ్గాలంటే తగ్గదు. సో ఇట్లయితే పెట్టుకోవడానికి ప్రజెంట్ అయితే నేను వాడట్లేదండి. చెప్పాను కదా నాకు కొంచెం 1 month తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పి. మొన్న యూజ్ చేశాను కానీ మళ్ళీ లైట్గా బ్లీడింగ్ అవ్వడంతో నేను ఆపేసాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు మా బుడ్డదైతే లేచిపోయింది, వెళ్ళాలి. ఇంకా నాకు పని సరిపోతుంది. మా బుడ్డదాన్ని మళ్ళీ పడుకోబెట్టాలి, దాంతోనే సరిపోతుంది డే అంతా నాకు వర్క్. ఇంక ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో పెట్టాలి కాబట్టి ఇంకా మిగతా పని అంతా అమ్మ చేసుకుంటుంది పాపము. నాకు ఇంక బుడ్డదాంతోనే సరిపోతుంది. సో ఈ బెల్ట్ అయితే యూజ్ చేయండి, కుదిరితే లింక్ అయితే ఇస్తాను, అమెజాన్లో ఉంది. అయితే ఇలా అన్నా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఫ్రంట్ సైడ్ వద్దనుకుంటే బ్యాక్ సైడ్ పెట్టవచ్చు. లైక్ ఇట్లా ఇలా ఫ్రంట్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా బ్యాక్ సైడ్ అన్న పెట్టచ్చు కనబడకుండా ఉండాలంటే. పడుకునేటప్పుడు అయితే తీసేసేయండి, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, ఊపిరి ఆడదు కాబట్టి. డేలో మీరు పని చేసుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో పెట్టుకుంటే బెటరు. మీకు పడుకునేటప్పుడు తినేటప్పుడు బేబీ ఫీడ్ ఇచ్చినప్పుడు మాత్రం పక్కా తీసేసేయండి, ఉంచొద్దు. ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది అనుకునే టైంలో కూడా పెట్టుకోకండి. ఒకసారి డాక్టర్కి అడగండి, డాక్టర్ పెట్టుకోవచ్చు పర్వాలేదు అంటే కనుక కంటిన్యూ చేయండి. కానీ సో నేను చెప్పానని మాత్రం వాడకండి, ఒకసారి డాక్టర్కి అయితే అడగండి. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ మధురక్క చెప్పిందని చెప్పి వాడకండి ప్లీజ్. ఎవరిదైనా హెల్తే కాబట్టి చెప్తున్నాను. సో నేనైతే ఒక 10 days తర్వాత స్టార్ట్ చేస్తాను. అంటే నాకు 21 days ఫంక్షన్ కూడా అయిపోవాలి. అయిపోయిన తర్వాత నాకు నా కంఫర్ట్ బట్టి అప్పుడు స్టార్ట్. ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? ఎవర్రా? స్నానానికి వెళ్తున్నా కదా, ఇవి ఏళ్ళు ఇలా ముంచు, ఏళ్ళు ఇలా ముంచి కాళ్ళు గోల్డ్ మీద కూడా వేసుకో. ఏం నూనెది? గాను అందు వెళ్ళిపేసి పరబెట్టాను. ఎందుకు? బాలింతలు అలా ముంచుకుంటారు, మంచిది అది. ఎంతసేపు ఉండాలి? అక్కలేదు ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్నానం చేసే. ఏళ్ళు శీతాకాలం ఇట్లకి సురుకుమంటాయి, అలాగ అనుకున్నా ఉంటాయి. అసలు మనం మొన్నే ఇద్దాం అనుకున్నాను, శనివారం గాను వాడకాలని ఇవ్వలేదు. మరి శనివారం పూట గానుతో నువ్వు వంట చేయట్లేదా? తింటారే కానీ వండి పెట్టుకుంటాం కదా, దాని గురించి. కొంచెం చేతులు ముంచి కాళ్ళ మీద కూడా ఇలా కొంచెం సొక్కు వేసుకొని స్నానం చేసి. సరే ఆమె వేసిపోద్ది మళ్ళీ. మొన్న నువ్వు చేసిన నువ్వు చెప్పిన టిప్స్ చాలా మందికి నచ్చాయమ్మా. పత్తం కూర గురించి చెప్పా కదా, దానికి సంబంధించిన టిప్స్ చెప్పా కదా, అందరికి బాగా నచ్చేసావు. ఇంకా చెప్పాలంట. ఇంకా చెప్పాలా? ఇంకా కూర ఉంటున్నాక కిల్లి పలసలుపు. పలసలుపు అంటే మన ఊళ్ళో పలసలుపు అంటారు, ఇక్కడ కిల్లి అంటారు. అది తింటే చాలా మంచిది. అవును, వండేసావా? లేదు, ఇంకా రెడీ చేస్తున్నాను, ధనియాలు మిక్స్ చేస్తున్నాను. మరి నేను చూపిస్తాను వీడియోలో. స్నానం చూసే చూపించేస్తావా? చూపించేస్తా, స్నానం తర్వాత చేస్తా. కొన్ని టిప్స్ పాటిస్తే మంచిదండి. వద్దు అనుకుంటే వద్దు, కావాలనుకుంటే పాటిస్తే మంచిది. సో నాకు పలసలుపు అంటారు, ఇది మా సైడ్ రాజమండ్రి సైడ్, ఇక్కడ వచ్చి కిల్లి అంటారంటే. ఈరోజు అమ్మ ఈ కర్రీ చేస్తుంది, ఇది బాలింతలకు మంచిదని చెప్పి చేస్తుంది. ఇది కిల్లి పలసలుపు అంటారు, మన ఊళ్ళో పలసలుపు కిల్లి అంటారు. ఇప్పుడు వెళ్ళిపోయి గుడ్లు వేసేస్తున్నాను. వెళ్ళిపోయాక ధనియాలు జీలకర్ర మిక్స్ చేశాను, పసుపు ఉప్పు కూడా ఇందులో వేసాను, మిక్స్ చేశాను. వెల్లిపల్లి వేగాక ఇది వేసి పలసలు వేసేస్తాను. వేగాలి కదా అది, ఇది వేగేటప్పుడు ఈ కూర వేయాలి. సరే
ఇది అయిపోయింది కదా, అయిపోయాక ఇప్పుడు కూర వేసేది. ఇది కొంచెం ఇలా దగ్గర పడ్డాక వేగాక అప్పుడు కొంచెం మగ్గాక వాటర్ పోసేస్తే సరిపోద్ది. తర్వాత దగ్గరికి ఎగిరిపోవాలి, కొంచెం బాగా మగ్గాలి. మగ్గితే వాటర్ పోయాలి. నల్లగా అయింది కదా, నల్లగా అంటారు కూర. నీళ్ళు పోసేస్తున్నావా? బాగా మగ్గిపోయింది కదా, ఇంక దగ్గరికి అయిపోవడమేనా? నీళ్ళు పోసాక దగ్గరికి అయిపోయి దింపేసుకోవాలి. ఇది పైన తొక్క కింద ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. ఇది తొక్క గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి సొంటి చాలా మంది తెలిసే ఉండొచ్చు. లైట్గా వేయించేసి పొడి కొట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే బాలింతలకి ఫస్ట్ ముద్ద ఏదైతే ఉంటుందో ఆ ముద్దలో లైట్గా సొంటి పొడి వేసుకొని తింటే కడుపు శుద్ధ అవుతుంది అంటారు. మెయిన్లీ బాలింతల కోసము. అంటే పాటించాలి అంటే పాటించవచ్చండి, వద్దు అనుకుంటే వద్దు, అది మీ ఇష్టము. జస్ట్ నేను పాటిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అదర్వైజ్ ఏం కాదు. మళ్ళీ కొంతమంది ఇవి చెప్తున్నాయి అన్నీ అవసరం లేదు, పాటించవద్దు అది ఇది అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది కాబట్టి చెప్తున్నాను. అయితే అన్నం తినేటప్పుడు చూపించకూడదు, అందుకే నేను చూపించట్లేదు, అదర్వైజ్ ఏం కాదు. మ్యూట్ చేయి. హాస్పిటల్కి వెళ్తున్నావా? ఎందుకు? పంటి నొప్పికా లేకపోతే ఇంజక్షన్ చేయించుకుందామనా? నీకెందుకు నాన్న అంత ఇష్టం ఇంజక్షన్ అంటే? నొప్పి వస్తుంది. ఫస్ట్ లో వేసేదాన్ని, అది స్లోగా నొప్పి తెలియకుండా గీస్తారు కాబట్టి. పన్నేది? ఎక్కడ పన్ను తీసేస్తారు ఇప్పుడు? అది పిల్లకి ఏంటి సరదాగా ఉంది. సరదా అంటే ఏదో అనుకుంటుంది పాపం. కూర్చో. వాళ్ళు ఏదో కీరింగ్ అంటే ఇలాగ అంటారనుకుంటుంది. అక్కడికి వెళ్ళే తెలుస్తుంది ఏం చేస్తున్నారు. ఆ డాక్టర్ మంచోడే చేస్తారు. చాలా సరదాగా ఉంది. ఆయన పక్కన నాన్న ఉంటారు కదా, పిల్లకి హాస్పిటల్ అంటే ఎంత ఇష్టమో, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్ చేయించి. ఎవరైనా పిల్లలు భయపడతారు. ధైర్యంగా ఉండాలి. ఏంటిది? సరే రెడీ టైం డ్రెస్ బాగాలేదు, తీసే తాడు మంచిగా కట్టుకో. ఏ అదేంటో తెలియదు, పూర్వికకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇంజక్షన్ చేయించుకోవాలన్నా చాలా ఇష్టం. ప్రతి చిన్నదానికి ఏదైనా హెల్త్ డిస్టర్బ్ అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటది. ఎందుకంటే ఇంజక్షన్ చేయించుకోవాలంట. లాస్ట్ ఒక బ్రేక్ ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ బ్రష్ లాగానే క్లీన్ చేస్తూ ఉంటాయి. ఫినిష్ చేసేమంటావా? ఇంకా 2 hours పడుతుంది, పర్లేదు. అంటే నైట్ 12 ఇప్పుడు వెళ్ళొచ్చు ఇంటికి. మరి అంతే, నేను ఇంటికి వస్తాను. నేను ఇంటికి వస్తాను. నేను వస్తాను అంటున్నా కదా. సరే అమ్మ, ఎప్పుడు చేయగలను, తొందర కాదు. ప్లీజ్ నెక్స్ట్ వీక్ ఒకసారి స్పై చెప్పండి. ఏంటి నెట్టా? ఈ పాడికి మీ అమ్మాయి అంటే నన్ను తినేవదాం. ఫస్ట్ అది ఓపెన్ చేయొచ్చు కదా, ఎందుకంత కష్టం? బుడ్డదానికి దోమలు కొట్టుకుని ఉండడం కోసము ఉంది. అస్తమాన అది తీసివేసి పాలు పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది.
వచ్చేసింది. ఇలా తీయాలంట. ఇది ఓపెన్ చేయాలి. ఒక ఎపిసోడ్ వస్తుంది నాకు, ఒక ఎపిసోడ్ వస్తుంది కదా, ఆవిడ ఓపెన్ చేస్తారు. తీయాలి కదా, తీయకుండా ఎలాగా? పెద్దదా ఏంటి? పెద్దే. బాగా పెద్దదే. అయ్యో మరి ఎట్లా? ఊరు పడుకుంటానంటదే వచ్చి. ఆవిడ పని పడుకుంటానమ్మా. అది పక్కది అడిగా అడుగుతూ చూసి నేను పడుకుంటా. సరే అమ్మాయి గుంచేసి నేను చిన్నది పెట్టుకో. చిన్నలేవు ఇదే సైజులు ఉన్నాయి. ఇదే సైజు మరి ఇద్దరు రక్కజేళ్ళు పడుకుంటారు. అసలే అందులో దూరేస్తానంటుంది పూర్విక ఆ నెట్ బెడ్ లోకి. సరిపోద్దులే. అది పక్కన పెట్టు, ఒకసారి వెనకాల తీసి ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు మా అది. ఇక్కడ బెడ్ పెన్ పెట్టు. ఇది ఎలా తీసే? రెండు ఉంటానమ్మా, అంటే పొడవు ఎక్కువ, వెడల్పు ఒకటే. లేదు ఇది పొడవు, ఏదైనా ఒకటే పొడవు ఉంది అంతే. అది సరేలే అంతేనమ్మా, సరిపోద్ది. ఎదిగే అమ్మాయి కదా. ఎదిగే అమ్మాయి అని చెప్పి బట్టలు తీసుకుంటాం, బాగానే ఉంటది. నెట్ కూడా తీసుకోలే. తెరవద్దు నుంచి కాల్ చేతిలాగా ఆడుతుంది. అమ్మాయి ఎదిగాక ఎట్లా ఉంటది ఏంటమ్మా అసలు. ఫోన్ వస్తుంది నీదే. సరే పూర్విక ఇట్రా. ఏం చేశారు? ఇట్రా దగ్గరికి పడుతో. ఏం చేశారు నాన్న? నొప్పి వచ్చిందా? ఉబ్బింది కదా. ఉబ్బింది. మరి ఎట్లా రేపు స్కూల్కి? పర్లేదు వెళ్తావా? ఫీవర్ వస్తుందని చెప్పారా? అవన్నీ ఏం రావు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే అరగంట వరకు ఏం తినకూడదా? ఏదైనా పడలేనా? ఏం పెట్టేది? పేస్ట్ పెట్టారు. క్లోజ్ చేశారా? మరి కారం వెనకాల పెరిగేసి పోతే నువ్వు పెరిగేసి తినొచ్చా లేదా? నువ్వు మరి డాక్టర్లో చెప్తావు. తినచ్చు కానీ అరగంట ఆగాలి. అరగంట ఆగాలంటే ఏదైనా తినచ్చు అంట. మనం ఎక్కడ తగ్గం. చాక్లెట్లు కూడా తినొచ్చా? అది అంటుకోద్దా? ఏడు మీ నాన్న? ఇది చూడో సరే అపోలోకి వెళ్ళాడు. చూసింది రాగానే. ఇప్పలేదు ఇంకా అబ్బాయి. నాన్న ఎవరు సరిపోద్ది? నాకు సరిపోదు. నీకేది? ఏ మళ్ళా అది చెల్లికి నాన్న. చెల్లికి కాదు, ఇంత పెద్ద చెల్లికి ఎందుకు? చెల్లికి నాన్న. అయ్యయ్యా చెల్లికి ఇంత పెద్ద, నీకు సరిపోదు నాన్న. ఇంత పెద్ద చెల్లికి ఎందుకు? ఫ్రీగా పడుకుంటది. నీ కాలు సరిపో నాన్న. ఇంకా అయ్యయ్యో రావా? లేదు చెప్పు సరికేమో. డిన్నర్ వచ్చి సజ్జ రొట్టి, మార్నింగ్ చేసిన పలసలుపు కర్రీ, పాలు పడడం కోసం ఇది తింటున్నాను.